ఇక తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. సతీ సమేతంగా ఇంద్రకీలాద్రిపైకి చేరుకున్న సుబ్బారెడ్డి దంపతులకు ఆలయ అర్చకులు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం దంపతులు పండితుల ఆశీర్వచనం తీసుకున్నారు. క్షేత్రపాలకుడు అభయ ఆంజనేయ స్వామికి 60 కేజీల వెండి తొడుగు, కేజీన్నర బంగారు ఆభరణాలు సుబ్బారెడ్డి దంపతులు సమర్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా అమ్మవారి కరుణా కటాక్షాలు ఉండాలని అమ్మవారిని కోరుకున్నానని సుబ్బారెడ్డి చెప్పారు. రాబోయే ఎన్నికల్లో మళ్లీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావాలని అమ్మవారిని వేడుకున్నట్టు తెలిపారు. విజయవాడ కనకదుర్గ అమ్మవారి దర్శనానికి రావడం. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రార్థన చేస్తూ అమ్మవారి ఆలయంలో ద్వారపాలక ఆలయంగా పేరు గార్చిన ఆంజనేయ స్వామి ఆలయానికి ఆంజనేయ స్వామి విగ్రహానికి మూలవిరాట్ పెట్టారు. బంగారు అదేవిధంగా ఆలయం వెండి తయారు రకాలు అవి గర్భవతులు కొండమేలు కింద నుంచి పైకి నడిచి రాలేక ఇబ్బంది పడే దృష్టం చెప్పారు. ఇంకొక మిత్రుడు తిరుపతికి చెందిన అమర్ 2 వాహనాలు అమ్మవారికి గోపురించడం జరిగింది. ఈ వాహనాల వల్ల కింద నుంచి పైకి నడిచి వచ్చి రాలేని భక్తులకి ఈ వాహనాల ద్వారా ఉచితంగానే పైకి తీసుకొచ్చి మళ్ళా దర్శనం చేయించి కింద తీసుకునే సౌకర్యం ఇలా ఉంటుంది కాబట్టి